జై శ్రీరామ్. మేము భద్రాచలం ఈ రామాలయం పరిసర ప్రాంతాల్లో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ బజార్లో ఈ రాజవీధిలో ఈ మధ్య తూర్పు మెట్ల దగ్గర బ్యారికేడ్లాగా ఏర్పాటు చేసి పూర్తిగా గేటు మూసివేయడం జరిగింది. దీని గురించి పోలీస్ శాఖ వారిని అడిగాం. మాకు సంబంధం లేదు, దేవాదాయ శాఖ వాళ్ళు పెట్టించారు, దేవాలయం వాళ్ళు పెట్టించారని వాళ్ళు చెప్పారు. దేవాలయం ఈవో గారిని అడిగాం. మాకేం సంబంధం, మాకు సంబంధం లేదు, పోలీస్ శాఖ వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడుక్కండి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏం చేసినా ఇది ఎవరు పెట్టినా సరే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి మాకు పిల్లలు ఇటు నుంచో కాన్వెంట్కి వెళ్ళాలి, ముసలాముతక ఇటు నుంచో మందులు కొట్టుకు వెళ్ళాలని ఇటే అవకాశాలు ఉన్నాయి. ఇన్నింటినీ కూడా ఇబ్బందులకి మేము గురి చేస్తూ ఉంటే ఇక్కడ గేట్ మూసేసి శాశ్వతంగా గేట్ బంద్ చేశారు. రెండు పక్కల ఈ గుడికి పైకి రావడానికి 3 పక్కల దారులు ఉన్నాయి, 2 పక్కల పూర్తిగా వదిలేశారు. ఇక్కడ మాత్రం తూర్పు మెట్ల దగ్గర మాత్రమే గేటు బంద్ చేశారు. ఇక బండ్లు కనీసం మోటార్ సైకిల్ వెళ్ళడానికి కానీ నడిచి రావడానికి అవకాశం లేకుండా చేసి ఇక్కడ వాళ్ళు నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీని గురించి అనేక సార్లు మేము అనేక మందిని అడిగి ఉన్నాం, అయినా సరే దీని గురించి స్పందన లేదు. ఇక చివరికి మీ మీడియా మిత్రులను ఆశ్రయించాం. చేస్తే 2 పక్కల పూర్తిగా రామాలయం చుట్టుపక్కల పైకి ఏ వెహికల్ రాకుండా 3 పక్కల గేట్లు బంద్ చేయాలి. లేదు, ఇక్కడ మేము అడిగే డిమాండ్ ఏంటంటే మీకు ప్రజలకి ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నారు కాబట్టి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందన్నారు కాబట్టి కేవలం బండ్లు రావడానికి మాత్రం అవకాశం ఇచ్చి కార్ల దగ్గర స్కానర్ టైప్లో పెట్టుకొని ఆ గేట్ని టోల్ గేట్ లాగా పెట్టేయని అట్టనే ఆపచ్చు. లేదు, సెక్యూరిటీ చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ రామాలయం సెక్యూరిటీ ఉన్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ, వాళ్ళైనా కూర్చోబెట్టి కారు వచ్చినప్పుడు మాత్రం ఆపేసి బండ్లు వెళ్ళడానికి దారి ఇచ్చే అవకాశం చేయొచ్చు. అది చేయకుండా కేవలం 2 పక్కల మూసేసి ఒక్క పక్క మాత్రం తూర్పు మెట్ల మాత్రం అక్కడ గేట్ని శాశ్వతంగా కట్టేసి ఎవరు తీయడానికి లేదు, తీస్తే ఫైన్ వేస్తాం అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది న్యాయం కాదని ప్రజల గురించి మీరు ఆలోచించి ఇక్కడ ఉండే స్థానికంగా ఉండేటువంటి మా పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేవాళ్ళు, వృద్ధులు, ముసలివాళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద వెంటనే ఏ శాఖ అయితే దీన్ని ఏర్పాటు చేసిందో వాళ్ళు స్పందించి ప్రజలకు అంటే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా మాకు తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని ఆశ్రయించాం. దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి 2 వీలర్ వెళ్ళేంత దారైనా వదిలేసి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.